మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాం. వందనాలండి. ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథం అనేకులను సన్మార్గులుగా చేసిన గ్రంథం. ఆ గ్రంథాన్ని చదివిన వారు పరిశుద్ధతలోను పవిత్రులుగాను మార్చబడ్డారు. దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని విమర్శించాలంటే ప్రపంచంలో ఎవరికి ధైర్యం చాలదు. ఈ మధ్య కొత్తగా సత్యబాబు అనే ఒక వ్యక్తి బయలుదేరాడు. ఇతడు సాక్షాత్తు సాతాను దురాత్మతో నింపబడి బైబిలులో ఉన్న విషయాలకు వ్యతిరేకంగా బోధిస్తున్న దుర్బోధకుడు. గతంలో దేవుని ఆత్మ కలిగి ఉన్నంత కాలం 2 సంఘాలకు సంఘ కాపరిగా పనిచేసి అనుభవాన్ని కూడా కలిగి ఎందుకు అతడు బయటకు వచ్చాడో పరిపూర్ణంగా చెప్పలేకపోతున్నాడు. నిజముగా దేవుడు తన సేవకు పిలిస్తే మరణకాలం వరకు కూడా అంకితమై ప్రాణాలు సహితం ప్రభు కొరకు సమర్పణ చేస్తారు. బయటకు వచ్చిన వాడు ఈ సత్యాన్ని నమ్ముకుని బయటకు వచ్చాను అని ఆ సత్యాలేంటో చెప్పాలి. లేదు అంటే ఈ బైబిల్ దేవుడు మంచివాడు కాడు, నేను నమ్మిన దేవుడు మంచివాడు అని ఆ దేవుని గురించే చెప్పాలి. కానీ బైబిల్ పట్టుకుని బోధించినంత కాలం తిని త్రాగి అదే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా ఇతడు ఒక నమ్మక ద్రోహుడు, బైబిల్కు విరోధి, ఉగ్రవాది. ఇతడు చెప్పే విషయాల్లో ఏం మాత్రం కూడా పొంతన ఉండదు, సంబంధం ఏమీ ఉండదు. తన నోరు పాడైపోయింది, తన హృదయం ఒక బురద గుంట. బురద గురించిన చండాలపు మాటలు మాట్లాడుతూ ఉంటాడు. దేవుని అపవిత్ర పాలు చేయడానికి రోజుకొక వీడియో పెడుతున్నాడు. నాకేం పని అంటే, నేను ఎందుకు ఇతడు పెట్టిన వీడియోల మీద వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే, ఇతడు గతంలో బోధించిన బోధకుడు, కానీ తాను అనుకున్నంత డబ్బు రాలేదేమో, పొగడ్తలు, కీర్తులు, ఘనతలు కలగలేదేమో, ఇప్పుడు బయటకు వచ్చేసి అనేకులకు ఇతడు గుడ్డివాడై ఉండి గోతులో పడి అనేకులను నాశనకరమైన గుంటలో పడేస్తున్నాడు. సాధ్యమైనంత వరకు కొంతమందినైనా వారిని లేపాలన్న ఉద్దేశంతో క్రైస్తవులలో నామకార్థ క్రైస్తవులు ఉంటారు, అటు ఇటు కాని వారు. అలాంటి వారు కూడా ఇటువంటి బోధలు విని పాడైపోతారు. నిజమైన విశ్వాసులు విని ఇదేంటి ఇట్లా బోధిస్తున్నాడని కొంతమంది ఆశ్చర్యంగా, ఏంటి బోధ అని ఆశ్చర్యంగా అనుకున్న వారికి ఈ మాటలు కానీ వింటే సత్యము అర్థమైపోతుంది. రండి, ఈరోజు తాను పెట్టిన తమ్మునైల్ ముందు నేను మీకు చదివి వినిపిస్తాను. బైబిలులో యెహోవా నేర్పిన నీతులు ఇవా? ? ఇంత చండాలమేంటిరా బాబు ఈ పుస్తకంలో? ఎవరిని అడుగుతున్నా నాన్న నీవు? నీ మనసు కలిగిన, నీ హృదయం కలిగిన వారిని అడుగు, ఇంత చండాలమేంటిరా బాబు అని. దేవుని భక్తులను అడిగితే నీకు సరిగ్గా జవాబిస్తారు. ఆనాడు నాలాంటోడు ఉంటే బాగుండేది నీకు,
నీకు తగల్లా. ఈ రోజుకైనా విను. హోషేయ భక్తుని గురించి దేవుడు ఏ రీతిగా తన సంకల్పాన్ని, తన ఉద్దేశాన్ని, తన ఆలోచనలను ఇశ్రాయేలీయుల ప్రజల పక్షంగా ఆయన ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో, ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో నేను వివరిస్తాను. హోషేయ గ్రంథాన్ని మనం పూర్తిగా చదవాలి. హోషేయ గ్రంథాన్ని పూర్తిగా చదవాలి. 14 అధ్యాయాలు ఉంటాయి. ఈ 14 అధ్యాయాల్లో దేవుని యొక్క సంకల్పం, దేవుని ఉద్దేశం ఏ అధ్యాయంలో ఏ రీతిగా ఉందో తెలుసుకోవాలి. అక్కడ ఏదో చండాలంగా రాయబడిందని ఈ సత్యబాబు సత్యహీనుడై బోధించాడు. అవన్నీ నేను మీకు వినిపించాలని అసలు నాకు ఇష్టమే లేదు. ఎందుకంటే మన దేవుని గురించిన ఒక వాక్యాన్ని మీకు చెప్తాను. 11వ కీర్తన 7వ వాక్యం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యెహోవా నీతిమంతుడు, నీతిని ప్రేమించువాడు. కానీ ఈ సత్యబాబు అంటాడు, బైబిల్లో యెహోవా నేర్పిన నీతులు ఇవా అని. ఆయన ఏదో అవినీతి పరుల్లాగా, అవినీతి కార్యాలు చేసేవాళ్ళలాగా, ఇంత చండాలమా అని ఇటువంటి తలంపులు, ఇటువంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయంటే సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 22వ వాక్యం. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఒక వాక్యం ముందు అనుకోండి, ఆ వాక్యాన్ని గురించి రాయకూడని విధానంలో ఒకవేళ దేవుడు రాశాడు అనుకోండి, ఆలోచన చేయాలి. ఎందుకు ఈ మాటలు రాయబడ్డాయి? అప్పుడు నీకు ఆ సత్యమేంటో తెలియచేస్తాడు. 32వ కీర్తనలో 8వ వాక్యములో ఉంది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని. ఆ ఆలోచన చెప్పువారు లేని చోట, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశాలు వ్యర్థమగును. అంటే ఒక వాక్యాన్ని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు దేవుడు చెప్తాడు, ఇది ఈ కారణం చేత ఈ వాక్యం రాయబడి ఉంది. ఆలోచన చెప్పువారు లేని చోట అంటే హోషేయ గ్రంథంలో రాయబడిన విషయాల గురించిన ఆలోచన, ఆ ఉద్దేశాలు తెలియచేయడానికి ఆలోచించాలి. దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశాలు దృఢపడును. ఎప్పుడైతే దేవుని ఆలోచనలు మనం తెలుసుకుంటామో అప్పుడు అక్కడ ఉన్న సత్యాలు మనకు అర్థమవుతాయి. దేవుడు నీతిమంతుడు, నీతిని ప్రేమించువాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. మనకు మత్తయి సువార్తలో ఉంది కదా, 5వ అధ్యాయం 6వ వాక్యం చదువుతున్నాను. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. 10వ వాక్యం, నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ నీతి కొరకే దేవుడు ఈ నీతిని వెతకమన్నాడు. మీ నీతి శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను అధికంగా ఉండాలి అని శిష్యులను యేసుప్రభుల వారు కోరారు. కాబట్టి దేవుని నీతి దేవుని రాజ్యంలో నివసిస్తుంది. దేవుడు నీతిమంతుడు. ఇదా దేవుని నీతి అని ప్రశ్నించిన సత్యబాబుకి నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను, నీ జీవితంలో
బైబిల్కి వ్యతిరేకంగా ఎన్ని దుర్బోధలు చేసినా క్రైస్తవులు ఎవరు కూడా నీ వైపుకు రాలేరు. సత్యబాబు, నువ్వు చెప్పే విషయాలన్నీ కూడా నిరాధారమైనవి. నీవు డబ్బుల కోసం బోధించువాడవు, సోది చెప్పువాడవు. నీ మాటల్లో ఎక్కడ కూడా దేవునిపై అపనమ్మకం కలగట్లేదు. నీ మీద కోపం కలుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు పాస్టర్ అయి ఉండి ఇప్పుడు నేను పాస్టర్ని కాను, ఎక్స్ పాస్టర్ని అని అందులో ఏదో నేరాలు ఘోరాలు ఉన్నాయని నువ్వు చెప్పేస్తుంటే ప్రజలకు బాగా అర్థమవుతుంది. బతకలేక ఈ యూట్యూబ్లో చెప్పకూడని విషయాలు దేవునిపై చెప్పి ఆయన మీద ఏదో సాధిద్దాం అనుకుంటున్నావు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న బైబిల్ దేవుడు ఎవరో తెలుసు కదా. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. నీవు అవినీతి కలిగి దేవుణ్ణి అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నావు. అది నీ వల్ల అవుతుందా? సాధ్యమవుతుందా? సాధ్యమవుదు. కనుక ఈరోజు నేను మీకు ఏం చెప్తున్నానంటే, బైబిల్ దేవుని గురించి అసత్యాలు బోధించుకో. జీవమగల దేవుని చేతుల్లో పడుట బహు భయంకరం. నువ్వు బతుకున్నావు దేవుని మీద రోజుకొక విరుద్ధమైన వీడియోలు విడుదల చేస్తూ ఇంకా బతుకున్నావంటే దేవుని కృప. ఈ హోషేయ గ్రంథంలో 14 అధ్యాయాలు నేను క్లుప్తంగా మీకు చెప్తాను. తర్వాత సంక్షిప్తంగా ముఖ్యమైన విషయాలు నేను మీకు చెప్తాను. హోషేయ గ్రంథంలో ఈ 14వ అధ్యాయంలో ఉన్న విషయాలను నేను విభజిస్తూ ఉన్నాను. రాసుకునే వాళ్ళు రాసుకోండి. హోషేయ భార్య పిల్లల గురించి మొదటి అధ్యాయం మొదటి 11 వాక్యాల్లో ఉంటుంది. హోషేయ భార్య పిల్లల గురించి. రెండవది, ఇశ్రాయేలీయుల ద్రోహాన్ని గురించి 2వ అధ్యాయం మొదటి 13 వాక్యాల్లో ఉంటుంది. ఇశ్రాయేలీయులు వారు చేసిన ద్రోహపు కార్యాల గురించి ఉంటుంది. మూడవది, ఇశ్రాయేలీయులకు పూర్వ క్షేమ స్థితి కలుగుతుందన్న వాగ్దానం 2వ అధ్యాయం 14 నుండి 23 వాక్యాల్లో తిరిగి క్షేమ స్థితి వస్తుంది అని దేవుడు వాగ్దానం చేస్తాడు. నాలుగవది, హోషేయ భార్య చేసిన నమ్మక ద్రోహం హోషేయ తిరిగి తెచ్చుకోవడం. ఇది 3వ అధ్యాయంలో హోషేయ గ్రంథంలో మొదటి 5 వాక్యాల్లో మనం చూస్తాం. అంటే నమ్మక ద్రోహం చేస్తుంది, తిరిగి ఆయన వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ ఈయనే తెచ్చుకుంటాడు తన భార్యను హోషేయ. తర్వాత 5వది, ఇశ్రాయేలీయుల గురించి ఫిర్యాదులు. 4వ అధ్యాయం మొదటి 19 వాక్యాల్లో ఇశ్రాయేలు గురించి దేవుని యొక్క ఫిర్యాదులు. 6వది, యాజకులకు రాజుకు ప్రజలకు హెచ్చరికలు. 5వ అధ్యాయం హోషేయ గ్రంథం మొదటి 15 వాక్యాలు. 7వది, పశ్చాత్తాపానికి దేవుడిచ్చిన పిలుపు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు. 8వది, ఇశ్రాయేలీయుల వారి గురించి దేవుని ఫిర్యాదులు. ఇది మరోసారి వచ్చింది. 6వ అధ్యాయం 4 నుండి 14 వాక్యాలు. 9వది, ఇశ్రాయేలీయుల యొక్క తిరుగుబాటు జీవితం.
వ్యభిచారపు జీవితం, త్రాగుబోతు జీవితం. 7వ అధ్యాయం హోషేయ గ్రంథం మొదటి 16 వాక్యాలు. 10వది, ఇశ్రాయేలీయులపై దేవుడు ఇచ్చిన తీర్పు. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం మొదటి 10 వాక్యాలు. 11వది, తుఫాను అనే పంట వారు కోసుకుంటారు. 8వ అధ్యాయం హోషేయ గ్రంథం మొదటి 14 వాక్యాలు. 12వది హోషేయ గ్రంథంలో చెర ప్రవాసం. 9వ అధ్యాయం హోషేయ గ్రంథం మొదటి 17 వాక్యాలు. ఆ తదుపరి 13వది తలవంపులు, ఇశ్రాయేలీయులకు తలవంపులు. 10వ అధ్యాయం హోషేయ గ్రంథం మొదటి 15 వాక్యాలు. 14వది పాప భరితులైన ఇశ్రాయేలీయుల పట్ల దేవుని ప్రేమ. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం మొదటి 11 వాక్యాలు. 16వది ఇశ్రాయేలీయుల వారి అపరాధము, దేవుడు గతంలో వారికి చేసిన మేళ్ళు. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 12 నుండి చివరి వరకు రాయబడ్డాయి. 17వది ఇశ్రాయేలీయుల ప్రజల నమ్మక ద్రోహం, వారిపై దేవుని కోపం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం మొదటి 16 వాక్యాలు. 18 పశ్చాత్తాపపడమని దేవుడిచ్చిన పిలుపు, దీవెనలు ఇస్తానన్న దేవుని వాగ్దానం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం మొదటి 9 వాక్యాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ హోషేయ గ్రంథంలో ఉన్న 14 అధ్యాయాల్లో దేవుని యొక్క సంకల్పం, దేవుని ఉద్దేశం ఏంటో మీకు క్లుప్తంగా వివరణ ఇచ్చాను. యోబు గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది, 34వ అధ్యాయం 10వ వాక్యంలో, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవం. విజ్ఞానము గల మనుషులారా అంటే తెలివైన వారులారా, జ్ఞానం కలిగిన వారులారా ఆలకించండి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం, సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయుట అసంభవం. మరి ఈ సత్యబాబు దేవుని గురించే తప్పుడుగా బోధిస్తూ ఇదేనా దేవుని నీతి అని ఎవరికి చెప్తున్నాడు? తనలో ఉన్న కక్ష, దేవునిపై ఉన్న తీవ్ర అసహనం, విమర్శ, ఇవన్నీ ఏదో ఒక రోజున దేవుని కోపానికి ఆహుతి అయిపోతాడు. దేవుణ్ణి ఇంతగా విమర్శించి ఇంతవరకు బతికిన వారు ఎవరు లేరు. కానీ రోజు దేవుని కరుణ, దేవుని కృప ఆ వ్యక్తి మీద ఉంది కనుక బతికిపోతున్నాడు. ఆ బోధలో విన్న ఎంత మంది గోతులో పడుతున్నారో. శబాష్ శబాష్, పాస్టర్గా గతంలో నుంచి బయటికి రావడం నువ్వు మేలైంది, చాలా మందిని మేలుకొల్పుతున్నావు. ఏంట్రా బాబు నువ్వు మేలుకొల్పేది ఏంటి? సూర్యునిలో లోపం ఉంది అని నువ్వు చూపిస్తే కాలిపోతావు. ఆయన నీతి సూర్యుడు. ఆయన సూర్యునికి మచ్చలు పెడదామంటే అట్లా కాలిపోతావు కదా, జాగ్రత్త. సరే, నేను క్లుప్త వివరణ ఇస్తాను. హోషేయ అనే మాటకి యెహోవా ఇచ్చు రక్షణ. ఇశ్రాయేలు ప్రజలు పూర్తిగా దేవుని విడిచిపెట్టేసి పాపములో జీవిస్తున్నారు. వ్యభిచారములో అంటే విగ్రహ ఆరాధనలో, అన్య దేవతల్లో ఆ ఆరాధనలో వారు జీవిస్తున్నారు.
ఈ హోషియా అనే ప్రవక్త, యెషయా అనే ప్రవక్త, వీరిద్దరూ సమకాలీకులు. ఇజ్రాయెల్ దేశం రెండు రాజ్యాలుగా వేరైన తర్వాత, మళ్ళీ వినాలి, సొలొమోను మహారాజు తర్వాత ఇజ్రాయెల్ దేశం రెండు రాజ్యాలుగా చేర్చబడింది. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యంలో లేవి గోత్రం తప్ప మిగతా 9 గోత్రాల వారు ఉత్తర రాజ్యంలో ఉన్నారు. యూదా, బెంజమిన్ యూదా గోత్రంలో ఉన్నారు. వీరిద్దరి మధ్య యాజకత్వం చేస్తున్నారు లేవి గోత్రికులు. అయితే ఉత్తర రాజ్యానికి యెరోబాము రాజు, ఇజ్రాయెల్ రాజు. దక్షిణ యూదా దేశానికి సొలొమోను కుమారుడైన రెహబాము. ఆ కాలంలో యూదులకు యెషయా ప్రవక్త చేత బుద్ధి చెప్పాడు. ఉత్తర రాజ్యానికి ఇజ్రాయిల్ వారికి హోషియా బుద్ధి చెప్పాడు. అందుకోసమే యూదులకు యెషయా ప్రవక్త, ఇశ్రాయేలీలకు హోషియా ప్రవక్త. హోషియా ప్రవక్త ఇశ్రాయేలీలకు పూర్తిగా వారు విగ్రహ ఆరాధికులై భ్రష్టులైపోయి ఉన్నారు. వారి కొరకు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. వారికి ఒక సత్యం తెలియాలి అన్న ఉద్దేశంతో ప్రవక్తని పిలిచి, పోయి గోమేరు వ్యభిచారిని పెళ్లి చేసుకోమన్నాడు. నేను చదువుతూ ఉన్నాను. హోషియా గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం. మొదట యెహోవా హోషియా ద్వారా ఈ మాట సెలవిచ్చాను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకునము అని ఆయన హోషియాకు ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి అతడు పోయి దిబ్బులయీము కుమార్తె అయిన గోమెరును పెండ్లి చేసుకునేను. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగూ సెలవిచ్చాను, ఇతనికి యెజ్రాయేలని పేరు పెట్టాము. ప్రియులారా, ఈ ఇశ్రాయేలీలు పూర్తిగా దేవుణ్ణి విసర్జించేశారు. వ్యభిచారం చేయుచున్నారు అంటే దాని అర్థం ఏంటంటే విగ్రహ ఆరాధనలో వారు జీవిస్తున్నారు అని అర్థం. విగ్రహ ఆరాధనలో వారు బతుకుతున్నారు అని అర్థం. హోషియా గ్రంథం 4వ అధ్యాయం 11-12 వాక్యాలు నేను చదువుతున్నా. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. నా జనులు తాము పెట్టుకునిన కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతి కర్ర వారికి సంగతి తెలియచేయును. వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. ఏంటి వాళ్ళు చేసిన వ్యభిచారము అంటే విగ్రహ ఆరాధన. విగ్రహ ఆరాధన అంటే యెహోవాని విడిచిన ఇశ్రాయేలులు వ్యర్థ ఆరాధన, దేవతలను వారు ఆరాధిస్తున్నారు. దీనినే దేవుని భాషలో వ్యభిచరించుట అంటారు. ప్రియులారా, ఎందుకు ఒక వ్యభిచారము చేయి స్త్రీని పెళ్లి చేసుకోమని ఎందుకు చెప్పాడంటే ఇది ఒక ఆత్మీయ అర్థం. వారికి కనివిప్పు కలగాలి.
ఈ యొక్క స్త్రీ, గోమెరు అనబడిన స్త్రీ, ఇశ్రాయేలీయులు చేస్తున్న వ్యభిచారపు విగ్రహ ఆరాధనకు సాదృశ్యం ఈ గోమెరు. కాబట్టి దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు దేవుని చేత ప్రేమించబడిన వారు కనుకనే వారిని రక్షించడానికి దేవుడు హోషేయను, నువ్వు వ్యభిచార స్త్రీ అనబడిన గోమెరును పెళ్లి చేసుకోమన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు చెప్పినట్టుగా ఆ వ్యభిచార స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ కుమారుడు పుడతాడు. అతని పేరు ఇజ్రాయేలు. ఇజ్రాయేలు అనగా చెదరిపోవుట. అంటే ఆత్మీయ జీవితంలో ఇశ్రాయేలీయులు దేవుని యొద్ద నుండి చెదిరిపోయారు. దేవుని యొద్ద నుండి వారు చెదిరిపోయారు. ఆ భావము తెలియపరచడానికి ఇజ్రాయేలు అని పేరు పెట్టమన్నాడు. ఇశ్రాయేలీయులు దేవుని చేత ప్రేమించబడిన వారు కనుకనే తన ప్రవక్తను వారి మధ్య వ్యభిచారం చేస్తున్న ఆ స్త్రీని, గోమెరును పెళ్లి చేసుకోమన్నాడు. వాస్తవంగా ప్రవక్త తనకు తను చేసుకున్నది కాదు. అది దేవుడు తన ప్రజలకు విముక్తి కలిగించడానికి, విడుదల కలిగించడానికి ఆయన చేసిన ఆలోచన. మనకు యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో 26వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. నేను సర్వలోకమును గురించిన చేసిన ఆలోచన ఇదే, ఈ సర్వజనుల ఎదుట నా బాహువులను నేను చాపి ఉన్నాను. అంటే చెదిరిపోయిన వీరిని తన చేతులతో దీవించడానికి తన బాహువులను చాపి ఉన్నాడు. వారిని అలాగా వదిలిపెట్టేస్తే వారు పాపములో ఇంకా శపితులై భ్రష్టులైపోతారు. వీరి కొరకు తను ప్రేమించిన హోషేయ అనే ప్రవక్తను పంపించడం జరిగింది. అతడు ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని తెలియచేస్తున్నాడు. దేవుడు చెప్పమన్న మాటలు బోధిస్తున్నాడు. మీకు ఒక వాక్యం చూపిస్తున్నాను. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. కనుక వీరికి జ్ఞానము అనుగ్రహించడానికి, వారు చేసిన తప్పిదములో నుంచి మేల్కోవడానికి తన ప్రవక్తను వారి మధ్యకే పంపించి వ్యభిచార సంబంధమైన విగ్రహ ఆరాధన జరిగిస్తున్న ఆ పాప జీవితానికి గుర్తుగా నీవు గోమెరును పెళ్లి చేసుకో అన్నాడు. పాపములో ఉన్న ఆమెను పెళ్లి చేసుకుంటే ఏం కొడుకు పడతాడు? చెదరిపోయిన ఇశ్రాయేలీయులు, చెదరిపోయిన ఇజ్రాయేలు అనే కుమారుడు పుట్టాడు. దేవుని నుండి చెదిరిపోయారు వాళ్ళు. తర్వాత హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 5-6 వాక్యాలు. ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును, పిమ్మట ఆమె మరల గర్భవతి అయి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, దీనికి లోరు హామా, రెండవ పర్యాయం ఈ గోమెరుకు సంతానము
కలుగుతుంది. కుమార్తెని కంటుంది. ఆ కుమార్తె పేరు లోరు హామా, జాలి నొందనది. నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలిపడను. అంటే అంతగా దేవునికి విపరీతమైన పాప ద్రోహ కార్యాల్లో వారు జీవిస్తున్నారు. వారు జీవించే పాపానికి ఈ బిడల పేర్లు, ఈ బిడలే ముంగుర్తులు. చెదిరిపోయారని, పాపములోంచి వారు చెదిరిపోయారని మొదటి కుమారుని యొక్క పేరును బట్టి దేవుడు తెలియచేస్తున్నాడు. అతనికి ఇజ్రాయేలుని పేరు పెట్టు. రెండవది, కుమార్తె జాలి నొందనిది. అంటే ఏమాత్రం దేవుని మీద, దేవుడు చేసిన కార్యాల మీద, దేవుడు చూపిన ప్రేమ మీద మనసు లేని స్థితిలో జీవిస్తున్న జీవితం. కాబట్టి జాలి నొందనిది. తర్వాత మొదటి అధ్యాయం 8-9 వాక్యాలు. లోరు హామా జాలి నొందనిది. పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతి అయి కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుణ్ణై ఉండను గనుక లో అమ్మి నా జనము కాదని ఇతనికి పేరు పెట్టుము. దీని సంగతి ఏంటిది? హోషేయను వదిలి వెళ్ళిపోయింది. ఇద్దరు పిల్లలు హోషేయకు పుట్టిన వారే. మూడవ సంతానం తనకు సంబంధం లేనిది. అంటే 2వ అధ్యాయం హోషేయ గ్రంథంలో నేను మీకు చూపిస్తున్నాను. 7వ వాక్యం. అది తన విటకాండ్రును వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును, ఎంత వెదికినను వారు దానికి కనబడక ఇందురు. అప్పుడు అది ఇప్పటికంటే పూర్వపు నా స్థితి బాగుండును గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యొద్దకు వెళ్ళుదుననుకును. అంటే ప్రవక్త గారిని వదిలేసింది గోమెరు. అయితే గర్భవతి కుమారుని కన్నది. ఇతనికి లో అమ్మి అని పేరు పెట్టమన్నాడు. ఏంటి దాని అర్థం? ఏంటంటే, మీరు నా జనులు కారు, నేను మీకు దేవునై ఉండను. అంటే హోషేయకు సంబంధం లేకుండా పుట్టినవాడు, దేవుని సంబంధం లేకుండా ఇశ్రాయేలీయులు అష్షూరు యొక్క దేవతలు, అష్షూరు యొక్క విగ్రహ ఆరాధన కార్యక్రమంలోకి పూర్తిగా వారు వెళ్ళిపోయారు. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ముగ్గురు బిడ్డలు 3 ఆత్మీయ స్థితిగతులు. దేవుని నుండి చెదిరిపోయిన జీవితానికి ఆ మొదటి కుమారుడు ఇజ్రాయేలు. రెండవది, జాలి లేకుండగా లోరు హామా అనే కుమార్తె. అంటే పశ్చాత్తాపం లేకుండా, మారు మనసు లేకుండా పాపములోని యథావిధిగా కొనసాగుచున్న వారి పాప జీవితాన్ని గురించి ఈ యొక్క కుమార్తె ఆ పేరు పెట్టమన్నాడు. వారి స్థితి ఇది అని. మూడవది, పూర్తిగా దేవుని విడిచిపెట్టేసి దేవుని కాని ప్రజలు, విగ్రహ ఆరాధికులు, అష్షూరు యొక్క విగ్రహ ఆరాధికులు అక్కడ ఎక్కువ కనబడుతున్నారు. యెరోబాము యొక్క రాజ్య పరిపాలనలో, అంటే హోషేయ ఉన్న ఆ దినాలలో ఇజ్రాయేలు రాజు యెరోబాము వారి యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉందంటే పూర్తిగా విగ్రహ ఆరాధనతో నింపబడిపోయినది. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లరా, అయితే ఈ ఆత్మీయ సత్యాలు వారికి తెలియడానికి ఆ వ్యభిచార స్త్రీని పెళ్లి చేసుకోమన్నాడు. చూడండి, మీకు
హోషేయ గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదువుతున్నాను నేను. మరియు యెహోవా నాకు సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీయులు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు. చూడండి, వారు విగ్రహ ఆరాధన చేస్తున్నప్పటికీ యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారణీయగు దాని యొద్దకు నీవు పోయి దాన్ని ప్రేమించుము. భర్తను వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది కదా గోమెరు, వెళ్ళు తెచ్చుకో అంటున్నాడు. చూడండి, హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యం. కాగా నేను 15 తులముల వెండియు యోధము యవలను తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లంటిని, చాలా దినములు నా పక్షమున నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీ ఉండవలెను, నీ ఎడల నేనును అలాగున ఉంతును. కాబట్టి నీవు వ్యభిచారం చేయొద్దు, విగ్రహ ఆరాధన చేయొద్దు అని వెండిని ఇచ్చి విడుదల కలుగు చేస్తున్నాడు. వెండి దేనికి సాదృశ్యము అంటే విమోచనానికి సాదృశ్యం. తన పాప దాస్య జీవితం నుంచి విడిపించడానికి 15 తులముల వెండియు యోధుము అంటే, అది నెల్లూరు భాషలో యోధుము అంటే 5 తూములు అంటారు, 5 బస్తాలు. ఎవలు అంటే బార్లీ. యోధుము ఎవలు తీసుకుని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని, చాలా దినములు నా పక్షం నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారం చేయకయు నీ ఉండవలేను. ఇవి ఆత్మ సంబంధంగానే భావిస్తే మంచి అర్థాలు వస్తాయి. దేవుని చెడ్డగా రూపించాలి, దేవుణ్ణి చెడుగా చూపించాలి, చెడ్డవాడుగా అనే ఆలోచన ఎవరికి వస్తుంది అంటే సాతాను గడికి వస్తుంది. సాతాను అనుసరించే వాళ్ళకి చెడ్డ ఆలోచనలు వస్తాయి. హోషేయ జీవించే కాలంలో ఇశ్రాయేలు ప్రజలు పూర్తిగా పాపములో జీవిస్తున్నప్పుడు ఆ పాపానికి, ఆ వ్యభిచారానికి, ఆ విగ్రహ ఆరాధన అనబడే వ్యభిచారానికి 3 పిల్లలు పుట్టారు గోమెరుకు. ఆ 3 ఆత్మీయ పాఠాలు: ఇజ్రాయేలు, తర్వాత లోరుహామ, 3 లో అమ్మి. వారి ఆత్మీయ స్థితులు 3 రకాలుగా తెలియచేయడానికి దేవుడు చివరికి ఏం చేశాడు అంటే విమోచన క్రయధనంగా సిలువలోకి వెళ్ళి ప్రభు ఏ రీతిగా తన ప్రాణమును విమోచన క్రయధనంగా చెల్లించాడు. ఈ 15 తులముల వెండిని చెల్లించి యోధుము యవలులు ఇచ్చి నువ్వు ఇక వ్యభిచరించవద్దు, నువ్వు పాపం చేయొద్దు అని విడిపించిన ఆ స్థితి పరిశుద్ధతను ఇశ్రాయేలీయులకు ఇవ్వడానికి మాట్లాడిన మాటలవి. దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుని విడిచి వెళ్ళిపోయిన ఆ ప్రజలను ప్రేమించి వారికి విడుదల ఇచ్చాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ఇటువంటి ఆత్మీయ భావాలతో ఈ హోషేయ గ్రంథంలో ప్రవక్త గారిని వ్యభిచారి స్త్రీని పెళ్లి చేసుకొని ఆ 3 ఆత్మీయ జీవితాల గురించి తెలియచేయడానికి మాత్రమే అక్కడ ఉన్న సత్యాలు. మరి దాన్ని తప్పుగా మలచి మాట్లాడితే వారి స్థితిగతులు బాగులేవు అని అర్థం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. చూపించాను.
యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వాక్యంలో, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలోకించుడు, దేవుడు అన్యాయం చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. కనుక ఇశ్రాయేలు ప్రజలంటే దేవునికి ప్రాణం అండి. ఎవరిని వదిలిపెట్టాడు. ఇశ్రాయేలీయులలో దేవుడు ఒక్కరిని కూడా వదిలిపెట్టాడు. ఇజ్రాయేలు ప్రజలందరినీ ఆయన రక్షించుకుంటాడు, వారిని క్షమించుకుంటాడు, వారిని అందరినీ పరలోకానికి తీసుకెళ్తాడు. ఇది వాస్తవం. వారిని అంతగా ప్రేమిస్తున్నాడు. వారి కనివిప్పు కలగడానికి హోషేయతో మాట్లాడి ఆ వ్యభిచార స్త్రీని పెళ్లి చేసుకోమని చెప్పి, ఆ ముగ్గురు పిల్లల యొక్క స్థితి, వారి పేర్ల అర్థం ఇశ్రాయేలీయుల యొక్క విగ్రహ ఆరాధన, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి పోల్చి మాట్లాడడం జరిగింది. అయినా దేవుడు వారిని ప్రేమించాడు. వదిలిపెట్టి వెళ్ళిన, దేవుని మరచిన దేవుడు వారిని ప్రేమించి తన ప్రేమను వెల్లడి చేశాడు. 15 తులముల వెండితో ఏదుము బార్లీ 4 తూములు కలిగిన ఆ బార్లీని ఇచ్చి విడుదల కలిగించాడు, వారికి విముక్తి కలిగించాడు. అంటే దేవుడు వారికి క్షేమ సౌఖ్యం ఇవ్వడానికి ఆ అర్థాలు అక్కడ తెలియపరచబడుతున్నాయి. ఇక ఎప్పుడు కూడా ఏ పురుషునితో కూడా నీవు వ్యభిచరించవద్దు అని దేవుడు మాట్లాడాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నన్ను విడిచి ఏ విగ్రహానికి కూడా నీవు నమస్కరించకూడదు, ఎవరికి కూడా ప్రార్థించకూడదు, ఎవరికి కూడా నమస్కారం చేయకూడదు. నేను సృజించిన నీ సృష్టికర్తను అని దేవుడు తన ప్రేమను వెల్లడి చేశాడు. మనం శత్రువులుగా ఉన్నప్పుడు, మనము భక్తిహీనులుగా ఉన్నప్పుడు, మనము పాపములో ఉన్నప్పుడు తన ప్రేమను వెల్లడి చేసి మనల్ని ఏ రీతిగా ప్రభువారు తన స్వరక్తమిచ్చి మనలను విడిపించి సమాధాన స్థితిని అనుగ్రహించాడో, అదే రీతిగా హోషేయ అనబడే ఆ రక్షకుని పంపించి వారికి విడుదల ఇచ్చాడు, వారికి విముక్తి కలుగు చేశాడు, వారికి పరిపూర్ణ రక్షణ అనుగ్రహించినాడు. ఆ విషయాలను మనం చక్కగా చదువుకొని ధ్యానం చేస్తే వచ్చే ప్రతిఫలం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీయులను ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది. దేవుని ప్రేమ ఎటువంటిదో తెలియపరచబడుతుంది. ఇది ఇందులో ఉన్న పరమార్థం. మరి యొక్క వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యు. మెండారుగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.